వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కందవల్లి. మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీ పైన పుకార్లు గాసిప్స్ తోనే పలు పత్రికలు పుట్టుకొచ్చాయి. స్క్రీన్ మీద అందంగా దగ్గరగా కనిపించే హీరోలు అంతరంగ విషయాలపైన పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్ పత్రికలు వెబ్సైట్స్ క్యాష్ చేసుకోవడం మామూలే. అలాంటి కోవలో ఇప్పుడు మెగా కోడలు లావణ్య త్రిపాఠి, అలానే అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాలి ఇద్దరు ప్రెగ్నెంట్స్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి పుకార్లు బాలీవుడ్లో బాగానే వినిపించేవి. ఇది కాస్త తగ్గి సోషల్ మీడియా వచ్చాక ఆ సంస్కృతి టాలీవుడ్కి కూడా వ్యాపించింది. ఇక వివరాల్లోనికి వెళితే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు 6 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరు 2023లో పెళ్లి చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఒక బిడ్డను కూడా కనబోతున్నారని వార్త వినిపిస్తున్నాయి. ఈ విషయం పైగా మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా విషెస్ కూడా చెబుతున్నారు. అయితే పెళ్ళైన తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన ప్రొఫెషన్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇటీవల లావణ్య షూటింగ్ లో కొంత బ్రేక్ తీసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు అర్థం దొరికినట్టు అయింది. ఆమె ప్రెగ్నెంట్ కాబట్టే బ్రేక్ తీసుకున్నారంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. పోతే అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ చైతన్య కూడా తండ్రి కాబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల నాగ చైతన్య ఇన్స్టాలో క్యాప్షన్ లేకుండా ఎలాంటి క్యూ ఇవ్వకుండా శోభిత ధూళిపాలి ఫోటోలు కొన్ని షేర్ చేశారు. అయితే అక్కినేని అభిమానులు కూడా శోభిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. శోభిత ఈ మధ్య తన కెరీర్ను లైట్గా తీసుకోవడం, ఇటీవల ఒక సమ్మిట్లో శోభిత నాగ చైతన్యతో కలిసి కనిపించినప్పుడు చీర కట్టుకొని కాస్త విభిన్నంగా కనిపించడంతో శోభిత ప్రెగ్నెంట్ అనే విషయం పుకారు కాదు, నిజమే అనే అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు శోభిత తన కెరీర్ను లైట్ తీసుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.